వెల్కమ్ టు ఇంగ్లీష్ అడ్డా 777. నా టాపిక్ ఈజ్ ఏంటిదంటే న్యూస్ పేపర్లో. ఓకేనా? అంటే న్యూస్ పేపర్లో వొకాబులరీ ఏముంది మనం చూద్దాం. ఓకేనా? నేను చెప్పే వొకాబులరీ అనేది న్యూస్ పేపర్లో అన్నమాట. అంటే ఒక నిమిషం ఉండండి. నేను చెప్పే వొకాబులరీ అనేది మీరు న్యూస్ పేపర్ పట్టుకున్నా ఖచ్చితంగా ఒక్క వర్డ్ ఉంటుంది. ఓకేనా? అంత ఇంపార్టెంట్. న్యూస్ వొకాబులరీ మీరు నేర్చుకున్నారనుకో, ఆటోమేటికలీ ఇంగ్లీష్ వొకాబులరీ అనేది మీకు పికప్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఏంటిదంటే మనము ఓ అంటాం. ఏంటిది? ఓ అంటాం. ఓ అంటే ఏంటిదంటే మామూలుగా మనము మాట ఇవ్వడం అంటాం. మనం దీన్ని ఇంగ్లీష్లో ప్లెడ్జ్ అంటాం. ఓకేనా? ఓ అంటే ఏంటంటే మాట ఇవ్వడం, ప్లెడ్జ్ అని చెప్పచ్చు. సెకండ్ ఏంటిదంటే మనము పీల్ అంటాం. పీల్స్ అంటాం అంటే రిక్వెస్ట్ అని అర్థం. ఓకేనా? పీల్ అంటే ఏంది? రిక్వెస్ట్ అని అంటాము. ఓకేనా? థర్డ్ ఏంటిదంటే అలిగేషన్ అంటాం. ఈ వర్డ్ ఎవ్రీ టైం వస్తూ ఉంటుంది. అలిగేషన్ అంటాం. అలిగేషన్ అంటే ఆరోపణ అంటారు. ఓకేనా? అలిగేషన్ అనేది ఆరోపణ అంటారు. ఇంకోటి న్యూస్ పేపర్లో వచ్చే ఈడియం వచ్చేసి ఇది పాస్ ద బకెట్ పాస్ ద బక్ అనొచ్చు. పాస్ ద బక్ అనొచ్చు. పాస్ ద బక్ అంటే ఏంటంటే షిఫ్టింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టు అదర్ పర్సన్ చెప్పచ్చు. ఓకేనా? షిఫ్టింగ్ రెస్పాన్సిబిలిటీ టు అదర్ పర్సన్ చెప్పచ్చు. అంటే నీకున్న రెస్పాన్సిబిలిటీస్ వేరే వ్యక్తికి ఇవ్వడం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కానీ టుమారో లీవ్ తీసుకోవాలా అనుకున్నారనుకో, అంటే టుమారో మీరు చేయాల్సిన వర్క్ వేరే వాళ్ళకి చెప్పచ్చు. దాన్ని మనము పాస్ ద బక్ అనొచ్చు. అంటే షిఫ్టింగ్ ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్ది ఏంటిదంటే మనం పాస్ ద బక్ తర్వాత ఇంకోటి ఈడియం ఉంటుంది. కిక్ ద బకెట్ అనొచ్చు. ఎందుకంటే కిక్ ద బకెట్. కిక్ ద బకెట్ అంటే ఏంటంటే రైట్ చెప్పచ్చు. రైట్ అంటే మనము కిక్ ద బకెట్ అంటే బకెట్ తన్నాడు కాదు. కిక్ ద బకెట్ అంటే ఈజ్ ఈడియం. మనం దీని ఏమంటామంటే డైడ్ అని చెప్పచ్చు, లేదా పాస్వర్డ్ అవే అని చెప్పచ్చు. లేదా పాస్వర్డ్ అవే అని చెప్పచ్చు. ఓకేనా? మనము పాస్వర్డ్ అవే అని చెప్పచ్చు. ఇంకోటి ఈడియం వచ్చేసి ఇంకోటి వర్డ్ వచ్చేసి ఇన్సర్జెంట్ అని చెప్పచ్చు. ఇన్సర్జెంట్ అంటే ఏంటిదంటే తిరుగుబాటు చేయడం చెప్పచ్చు. తిరుగుబాటు అంటే తిరుగుబాటుదారులు అంటే ఎవరు తిరుగుబాటు చేస్తారంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేసే స్ట్రైక్ కానీ ర్యాలీ కానీ అంటాం. మనం దాన్ని తిరుగుబాటు అని చెప్పచ్చు. ఇంకోటి మెయిన్గా వచ్చేది ఏంటిదంటే మనకి కాంపన్సేషన్ అని చెప్పచ్చు. ఈ వర్డ్ తరచుగా వస్తూ ఉంటుంది. కాంపన్సేషన్ చెప్పచ్చు అంటే నష్టపరిహారం చెప్పచ్చు. నష్టపరిహారం మనం దీన్ని ఎక్స్గ్రేషియా అని చెప్పచ్చు. ఓకేనా? కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం చెప్పచ్చు. ఇంకోటి వచ్చేసి ఒక
ఇన్ ఏ ఫిక్స్ అనొచ్చు. ఇన్ ఏ ఫిక్స్ అంటే ఏంటిదంటే కన్ఫ్యూజ్ అని చెప్పచ్చు. ఓకేనా, ఇన్ ఏ ఫిక్స్ అంటే కన్ఫ్యూజ్ అని చెప్పచ్చు. ఓకేనా, ఈరోజుకి ఇది చాలండి. ఎందుకంటే న్యూస్ పేపర్ వొకాబులరీ నేను చదివి దాంట్లో ఉన్న వొకాబులరీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నేను చెప్పే ఈ క్లాస్ అనేది మీరు ఒక నోట్స్లో రాసుకోండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను చెప్పే వొకాబులరీ అనేది న్యూస్ పేపర్లో ఖచ్చితంగా ఒక వొకాబులరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, నేను ఇప్పుడు ఒకసారి రిపీట్ చేస్తాను. ఓ అంటే ఏంటంటే ప్లెడ్జ్, మాట ఇవ్వడం చెప్పచ్చు. పీల్ అంటే రిక్వెస్ట్ అని చెప్పచ్చు. ఓకేనా, అలిగేషన్ అంటే ఏంది, ఆరోపణ అని చెప్పచ్చు. ఇంకోటి పాస్ ద బక్ అంటే షిఫ్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పచ్చు. అంటే నీకున్న రెస్పాన్సిబిలిటీస్ అనేది షిఫ్టింగ్ చేయడం చెప్పచ్చు. ఇంకోటి కిక్ ద బకెట్ అని చెప్పచ్చు. అంటే పాస్వర్డ్ డైట్ చెప్పచ్చు. అంటే ఎవరైనా చనిపోతే మనం ఆ పర్సన్ని డైట్ అని చెప్పకుండా, పాస్వర్డ్ అని చెప్పకుండా ఈడియంలో కిక్ ద బకెట్ అని చెప్పచ్చు. ఇంకోటి ఏంటిదంటే ఇన్సర్జన్ చెప్పచ్చు. అంటే తిరుగుబాటు చేయడం, గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం చెప్పచ్చు. మనం ఇంకోటి కాంపన్సేషన్ చెప్పచ్చు. అంటే నష్టపరిహారం చెప్పచ్చు. మనము కాంపన్సేషన్ ఇంకోటి చెప్పాలంటే ఎక్స్గ్రేషియా అని చెప్పచ్చు. ఇంకోటి ఇన్ ఏ ఫిక్స్ అంటే కన్ఫ్యూజ్ అని చెప్పచ్చు. ఓకేనా, ఇది అండి. ఓకేనా, నేను చెప్పే వొకాబులరీ ఖచ్చితంగా మీరు నోట్స్లో రాసుకోండి. ఎందుకంటే మీరు హిందూ పేపర్లో చూసినట్టయితే నేను చెప్పే వొకాబులరీ ఖచ్చితంగా ఒకటనే ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.